ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 23 జిల్లాలు. విడిపోయిన రోజున తెలంగాణకి 10 జిల్లాలు వెళ్ళినాయి. ఆంధ్రకి 13 జిల్లాలు వచ్చినాయి. అక్కడ ఆ తర్వాత కేసీఆర్ చకచకా మార్చి అది 25, 20లు అన్నది కాస్త 30ల దాకా తీసుకువెళ్ళిపోయారు. జిల్లాలని భారీగా పెంచుకొచ్చారు. దాదాపు ఇప్పుడు 30, 33 ఉన్నట్టున్నాయి. అక్కడ అందుకు అనుగుణంగానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ ఆసుపత్రులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలు జిల్లాకొకటి అన్న టైంలో నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లా కింద ఎంపిక చేస్తూ 25 జిల్లాలు చేశాడు. అయితే అందులో అరకు ఆ ప్రాంతం విశాఖ పెద్దదిగా ఉందని చెప్పేసి ఆ విజయనగరం అడవి ప్రాంతం ఇవన్నిటిని కొంత డివైడ్ చేసుకొచ్చేసేసి అదనపు జిల్లాగా అంటే 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే 26 జిల్లాలు చేసుకొచ్చాడు. అయితే అప్పట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టోటల్‌గా సమీక్షించి కొన్ని మండలాలు అటు ఇటు, ఇటు అటు చేస్తుంది. అదనంగా ఇంకొక 2 జిల్లాలు ఏర్పాటు చేస్తుంది అన్నటువంటిది నిన్నటిదాకా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు కాదు 3 జిల్లాలు వచ్చే అవకాశం ఉందన్నటువంటిది ఇప్పుడు ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రంపచోడవరాన్ని ఒక జిల్లాగా చేసి ఏదైతే పోలవరం ముంపు గ్రామాలు అటు పక్కన తెలంగాణలో ఉన్నాయి కదా! ఆ మండలాలు వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కలిపి ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన చేసుకొచ్చారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని విడదీసి 2 జిల్లాల కింద అంటే తూర్పుగోదావరి ఇప్పటికే కోనసీమని అది అంబేద్కర్ జిల్లా అని చెప్పేసేసి అట్లాగే రకరకాలు ఉన్నది. ఇప్పుడు ఇంకొక జిల్లా కిందకి వచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు.